బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో భారీ పేలుడు సంభవించింది. టపాసులు తయారు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు జరగడంతో అక్కడున్న కార్మికులు భయంతో పరుగులు తీశారు. పేలుడు జరిగిన వెంటనే మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడి ఫ్యాక్టరీ మొత్తం మంటల్లో కూరుకుపోయింది. ఆ సమయంలో లోపల పనిచేస్తున్న కార్మికుల్లో 18 మంది మంటల్లో చిక్కుకుని మృతి చెందినట్లుగా తెలుస్తోంది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 30 మంది కార్మికులు అక్కడ పనిచేస్తున్నట్లుగా సమాచారం. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండడంతో సమీప ఇళ్ల గోడలు పగిలిపోయాయి. కొన్ని ఇళ్లు దెబ్బతిన్నాయి. పేలుడు నేపథ్యంలో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. ఇతర సహాయక బృందాలు కూడా చేరుకుని శిథిలాల మధ్య చిక్కుకున్న వారిని బయటకు తీసే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. అధికారులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఇక ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమాకాంత్ అందిస్తారు లైవ్ ద్వారా. రమాకాంత్, అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? భద్రతా ప్రమాణాలు సరిగా పాటించని టపాసుల తయారీ కేంద్రంలో ఈ ప్రమాదం చేసుకుంది. వేట్లపాలెం గోదావరి కెనాల్ పక్కన ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ లో మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ భారీ పేలుడు సంభవించింది. పేలుడు దాటికి 18 మంది అక్కడికక్కడే మంటల్లో కాలి చనిపోయినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అలాగే 8 మందిని స్థానికంగా ఉన్న ఆసుపత్రులకు తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగా నడుస్తుంది. దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా తక్షణం అక్కడున్న వైద్య సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. బాధితులకు సరైన తక్షణ వైద్య సాయం అందించాలని కోరారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి భద్రతా ప్రమాణాలు పాటించలేటువంటి టపాసుల కేంద్రాల వద్ద అగ్ని ప్రమాదాలు ఒకవేళ చోటు చేసుకుంటే అది ప్రభుత్వ బాధ్యతగానే చూడాల్సి ఉంటుందని జగన్మోహన్ రెడ్డి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అలాగే మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ పేలుల్లో మరణించిన వారి కుటుంబాలకి భారీగా ఆర్థిక సాయం ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీని మీద చంద్రబాబు కూడా స్పందించినట్టుగా తెలుస్తుంది. వెంటనే మృతులకు వైద్య సాయం అందించాలని కోరారు. గతంలో కూడా ఉభయ గోదావరి జిల్లాలో, అలాగే ఎక్కువగా తూర్పు గోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పదుల సంఖ్యలో ఈ బాణసంచా కేంద్రాలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నప్పటికీ కూడా అధికారులు సరిగ్గా మానిటర్ చేయకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయని చెప్తున్నారు. మొత్తంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి ఒక 50 మంది వరకు ఈ బాణసంచా కేంద్రంలో ఇంట్లో పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. వీరంతా సమీప గ్రామాల ప్రజలుగానే చెప్తున్నారు. అక్కడ స్థానికంగా ఉన్న ప్రభుత్వ స్కూల్ కూడా స్లాబ్ కూడా ధ్వంసమైనట్టుగా తెలుస్తుంది. కొన్ని ఇళ్లు కూడా దెబ్బతిన్నట్టుగా తెలుస్తున్నాయి. పేలుడు దాటికి దాదాపు పేలుడు శబ్దం 5 కిలోమీటర్ల పరిధి వరకు వినిపించిందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చెప్తున్నారు. వీరందరూ భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే ఆ 10-15 నిమిషాల కాలంలోనే ఎవరు బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతోనే ఇంత భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగినట్టుగా తెలుస్తుంది. మొత్తం 10 మంది అక్కడికక్కడే మరణించినట్టు తెలుస్తుంది. సాధారణంగా అగ్ని ప్రమాదాల్లో 40-50% కాలిపోయినా సరే ఖచ్చితంగా వారికి ప్రాణహాని ఉంటుందని చెప్తున్నారు వైద్యులు. నిజంగా ఇటువంటి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు తక్షణ వైద్య సాయం అందినా సరే ఎక్కువగా ప్రాణ నష్టం ఉండే అవకాశం ఉందని
వైద్యులు చెప్తున్నారు. మరోవైపు ప్రభుత్వం దీని మీద ఇంకా బాధ్యతాయుతంగా స్పందించాల్సిన అవసరం ఉంది. అధికారులు కూడా ఇంకా ముందు ముందు ఈ ఎండాకాలంలో భారీ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి కాబట్టి ఖచ్చితంగా భద్రతా ప్రమాణాలు పాటించని ఈ టపాసుల కేంద్రాల్లో క్లియర్ మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, భద్రతా ప్రమాణాలు పాటించని వాటిని సీజ్ చేయాల్సిన అవసరం కూడా ఉందని స్థానిక ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. శ్వేత, రమకాంత్, అయితే ప్రస్తుతం ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఫస్ట్ చూసేది సేఫ్టీ గురించి. ఎందుకంటే ఒక గోడౌన్ ఉన్నప్పుడు ఆ గోడౌన్ చుట్టూ అలాంటి ఇళ్ళు జనావాసాలు ఉండకూడదు అనేది ఒక నిబంధన ఉంది. దాన్ని వాళ్ళు పాటించలేదా, లేదు తెలిసినా కూడా అధికారులు దాని మీద ఫోకస్ చేయలేదా? ఎక్కడ పొరపాటు జరిగింది? సాధారణంగా ఊరికి దూరంగా, గ్రామాలకి దూరంగా ఇటువంటి టపాసు కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. కానీ ఇది గోదావరి కెనాల్ పక్కనే ఉందని చెప్తున్నప్పటికీ కూడా సమీపంలో ఇల్లు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ పేలుడు దాటికి కొన్ని ఇల్లు కూడా దెబ్బతిన్నాయని చెప్తున్నారు. అక్కడే ఉన్న గవర్నమెంట్ స్కూల్ స్లాబ్ కూడా ధ్వంసమైనట్టుగా మనకు అందుతున్న సమాచారం. ప్రైవేట్ స్కూల్ స్లాబ్ పగుళ్ళు వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే చాలా సమీపంగానే ఈ సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ టపాసుల కేంద్రం పనిచేస్తుందని చెప్పాలి. దాని కెపాసిటీని బట్టి భారీ ఎత్తున అక్కడ టపాసులు నిల్వ చేసే అవకాశం ఉంది కాబట్టి అక్కడ భద్రతా ప్రమాణాలు మినిమంగా పాటిస్తున్నారా లేదనే విషయాన్ని ఖచ్చితంగా అధికారులు గుర్తించాల్సిన అవసరం ఉంది. కానీ ఆ మానిటరింగ్ కొరవడటంతోనే ఈ సమస్య, ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పాలి. అలాగే ఈ సత్యకుమార్ యాదవ్, ఇంతకు ముందు సత్యకుమార్ యాదవ్ కూడా దీని మీద స్పందించినప్పుడు తక్షణ వైద్య సహాయక చర్యలు చేపట్టాలని వైద్య శాఖ సెక్రటరీని, డిఎంఈని, డిఎంఎల్హెచ్ఓలను ఆదేశించారు. సూపర్ స్పెషాలిటీ వైద్యులు, ఇతర సిబ్బంది కూడా సంఘటన స్థలానికి వెంటనే పంపాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. 2 అంబులెన్సులో 8 మంది బాధితులను సమీప ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా ప్రమాదకరంగా ఉంది. అంటే ప్రాణ నష్టం ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఈ 18 మందితో పాటు ఇంకా ఎవరైనా శిథిలాల కింద అగ్ని ప్రమాదంలో కాలిపోయిన వారు ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. మొత్తం మీద అయితే 18 మంది మరణం అనేది స్థానిక గ్రామాల ప్రజానీకానికి తీవ్ర షాక్ గురి చేస్తుందని చెప్పాలి. రమకాంత్, అండ్ ప్రస్తుతం అక్కడ గోడౌన్ ఉన్న సందర్భంగా ఆ చుట్టుపక్కల ఇంకా ఏమైనా గోడౌన్స్ ఉన్నాయా? వాటిని పరిశీలించారా అధికారులు? ఈ ప్రమాదం జరిగిన వెంటనే కొన్ని రోజులు హడావుడి అయితే నడుస్తూ ఉంటుంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఈ పదుల సంఖ్యలో ఉన్న ఈ టపాసుల కేంద్రాల వద్ద కొన్ని రోజుల పాటు ఈ మానిటరింగ్ నడుస్తూ ఉంటుంది. కానీ ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే స్పందించే ఈ అధికార యంత్రాంగం మామూలు సందర్భాల్లో చూసి చూడనట్టుగా వ్యవహరించడం వల్ల ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయనేది అందరికీ తెలుసు. ఎందుకంటే భారీ ఎత్తున టపాసులు తయారు చేస్తున్నప్పుడు అక్కడ పనిచేసే కార్మికులకు కనీసంగా వారి భద్రత ఏ విధంగా ఉందనేది వారి బాధ్యతగా చూడాలి. రాజమండ్రి సమీపంలో కూడా ఇటీవల ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సందర్భంలో టపాసుల కేంద్రం యజమాని కూడా ఆ ప్రమాదంలో మరణించినట్టుగా చరిత్ర. కానీ పదే ఇలా జరగటం అనేది అధికార యంత్రాంగం చిత్తశుద్ధిని ప్రశ్నిస్తుందని చెప్పాలి. రమకాంత్, ఇప్పుడు ప్రస్తుతం గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. వారికి ఎలాంటి వైద్యం అందుతోంది? ఇప్పటి వరకు క్లియర్ గా అయితే 18 మంది చనిపోయారని చెప్తున్నారు. 8 మంది ఆసుపత్రికి తరలించామని చెప్తున్నారు. ఈ 8 మంది పరిస్థితి కూడా విషమంగానే ఉంది. ఎందుకంటే సాధారణంగా అగ్ని ప్రమాద బాధితులు ఎవరైతే ఉంటారో 40 నుంచి 50% కాలిపోతే వారికి ప్రాణాపాయం ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. లోపల ఆర్గాన్స్ కూడా హీట్కి సరిగ్గా ఫంక్షనింగ్ అవ్వమనేది వైద్యులు చెప్పే మాట. సో ఈ 8 మంది పరిస్థితి కూడా సాయంత్రానికి కానీ వారి పరిస్థితి ఏంటనేది తెలియదు. కానీ ఇంత పెద్ద ఎత్తున ఈ జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రమాదం చోటు చేసుకోవటం అనేది స్థానికంగా ఉండే ప్రజానికంతో పాటు జిల్లా యంత్రాంగానికి కూడా తీవ్రమైన షాక్ గురి చేసిందని చెప్పాలి. బహుశా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా ఈ ప్రమాద ఘటనా స్థలికి వచ్చే అవకాశం ఉందని అధికారుల నుంచి వస్తున్న సమాచారం బట్టి తెలుస్తుంది. అలాగే స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కూడా అక్కడికి వెళ్ళి బాధితుల్ని ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కోరినట్టుగా తెలుస్తుంది.
మరోవైపు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా బాధితులకు నష్టపరిహారం కింద భారీగా వారిని ఆదుకోవాలని, భారీగా ఈ భద్రతా ప్రమాణాలు పాటించిన వాటిని సీజ్ చేయాలని, మరిన్ని ఘటనలు ఇలా చోటు చేసుకోకుండా చూడాలని ఆయన కూడా డిమాండ్ చేశారు. శ్వేత. రైట్ రమాకాంత్, థ్యాంక్ యూ. సో ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో భారీ పేలుడు సంభవించింది. టపాసులు తయారు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు జరగడంతో అక్కడున్న కార్మికులు భయంతో పరుగులు తీశారు. పేలుడు జరిగిన వెంటనే మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడి ఫ్యాక్టరీ మొత్తం మంటల్లో కూరుకుపోయింది. ఆ సమయంలో లోపల పనిచేస్తున్న కార్మికుల్లో 18 మంది మంటల్లో చిక్కుకొని మృతి చెందినట్లుగా తెలుస్తోంది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 30 మంది కార్మికులు అక్కడ పనిచేస్తున్నట్లుగా సమాచారం. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండడంతో సమీప ఇళ్ల గోడలు పగిలిపోయాయి. కొన్ని ఇళ్లు దెబ్బతిన్నాయి. పేలుడు నేపథ్యంలో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. ఇతర సహాయక బృందాలు కూడా చేరుకుని శిథిలాల మధ్య చిక్కుకున్న వారిని బయటకు తీసే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. అధికారులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రాణాలు కోల్పోయిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులతో మాట్లాడానని, బాధితులకు అవసరమైన తక్షణ సాయం అందించాలని ఆదేశించినట్లుగా చెప్పారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నామని, బాధిత కుటుంబాలను ఆదుకుంటామని సీఎం చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ భారీ పేలుడు విషాదకరమని ఆయన అన్నారు. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడం తనను తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గాయపడిన వారందరికీ అత్యుత్తమ వైద్యం అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు తగిన పరిహారం ప్రకటించాలని, గాయపడ్డ వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని కోరారు.